సౌమ్యనాథేశ్వర ఆలయం, నందలూరు. రాయచోటి జిల్లా నందలూరు గ్రామంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడ స్వామివారిని సౌమ్యనాథుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో సుమారు 108 స్తంభాలతో మరియు 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు నారదముని కోరిక మేరకు బహుదా నది తీరంలో స్వయంభుగా వెలిచారని ఈ ఆలయం చరిత్ర. ఈ ఆలయం 11వ శతాబ్దపు అతి పురాతన ఆలయం. ఈ ఆలయంలో గర్భాలయంలో దీపం లేకపోయినా స్వామివారి విగ్రహం దివ్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. శ్రీ శ్రీ తాళపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిపై ఎన్నో కీర్తనలు రచించారు. ఈ ఆలయం చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర కాలంలో 17వ శతాబ్దం వరకు వెలుగొందింది. ఈ ఆలయం గోడలపై ఒక చేప ఆకారం ఉంటుంది. ఈ చేపను నీరు త్రాగితే కలియుగాంతంలో జీవం వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం 7 అడుగుల వరకు ఉంటుంది. కోరికలు తీరని భక్తులు ఇక్కడి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని గర్భగుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు తీరుతాయని ఇక్కడి వారి విశ్వాసం. కోరికలు తీరిన భక్తులు 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.